వాట్ బ్రదర్, నీ చిరాకంతా టేబుల్ మీద చూపిస్తున్నావు, ఏమిటి సంగతి? వాడు చిరాకు పడ్డానికి వేరే కారణం అక్కర్లేదు గురు. వాడి ఫ్యామిలీ ప్రాబ్లమ్సే సర్వ చిరాకులకి కారణం. అరే, నీకు ఫ్యామిలీ ట్రబుల్స్ ఉన్నాయా? ట్రబుల్ సార్, మళ్ళా అలా ఇలా కాదు. ఇవాళ మా ఆవిడతో గొడవ పెరిగి చివరికి విడాకులు ఇచ్చేస్తాను వార్నింగ్ ఇచ్చి మరీ వచ్చాను. ఒరే, నీకు అర్జెంట్ గా విడాకులు ఇప్పించి నిన్ను సంసారం నరకం నుంచి ముక్తి చేయడానికి ఈ ఊళ్ళో ఒకే ఒక లాయర్ ఉంది, నేను తీసుకెళ్తాను పద. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం, కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? విడాకుల కోసం అండి. విడాకులా? మీకింకా పెళ్లి కాలేదు కదండి? విడాకులు నాకు కాదండి, వీడికి. వీడు మా ఆఫీస్ లో పనిచేస్తున్నాడు. ఆహా, చెప్పండి, ఏమిటి మీ కేసు? నేను నేను చెప్తాను. పాపం వీడు బాలయోగి బుద్ధదేవుడు ఉన్నారే ఆ కేటగిరీ మనిషి అండి. కానీ వీళ్ళ ఆవిడ మాత్రం శూర్పణఖ లంకిడి ఉన్నారే ఆ జాతి మనిషి అండి. కరెక్ట్ అండి. నువ్వు కూర్చోరా అంటే ప్రతిరోజు వీళ్ళ ఆవిడ వీడిని నానా హింసలు పెడుతుందండి. ఈ కేసు మీరు టేకప్ చేసి పాపం వీడిని కాపాడాలండి. కాపాడడానికి ఏముంది గాని ముందు మీరు కూర్చోండి. మీ ఆవిడ పేరు? నీలవేణి. మీ పేరు? రామారావు. మీరు సాయిబాబా వీధిలో ఉంటున్నారా? అవునండి, మీకెలా తెలుసు? ఎలా తెలిస్తేనే? నేను మీ కేసు టేకప్ చేయడానికి వీల్లేదు. అదేమిటి మేడం, వీడు మీకు అడ్వాన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? బాలేవారే. కాష్ మేడం, క్యాష్. ఐఎమ్ సారీ, ఈయన భార్య అరగంట క్రితం వచ్చి తన భర్త తనకు అన్యాయంగా విడాకులు ఇవ్వబోతున్నాడని ఆమె తరపున నన్ను వాదించమని అడిగింది. దాని తరఫున మీరు వాదించకండి, కావాలంటే నేను ఎక్కువ పీడిస్తాను. నో, ఆవిడకు అన్యాయం చేస్తున్నది మీరు. ఆవిడ ప్రతిరోజు చిత్రహింసలు పెడుతున్నది మీరు. అబ్బే, వీడు అలాంటి వాడు కాదండి. ఎలాంటి వాడో మీకేం తెలుసు? మీ ఆవిడకి మీరు ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారు? మీరు జీతం ఇవ్వకుండా క్లబ్బుల్లో పేకాట్లాడి తప్ప తాగి ఇంటికి వస్తుంటే అలా చెయ్యొద్దని చెప్పినందుక? అమ్మాయిలతో బయట షికార్లు తిరిగింది చాలక ఇంటికి కూడా తీసుకొస్తుంటే అది ఆవిడ సహించలేనని చెప్పినందుక? చెప్పండి. ఇలాంటి మనిషిని తీసుకొచ్చి బాలయోగి బుద్ధ దేవుడని రికమెండ్ చేస్తారా? ఐఎమ్ సారీ అండి, వీడు బుద్ధుడు లాంటి మనిషిని వీడే చెప్పాడండి. బుద్ధి లేదురా. వీడి భార్య శూర్పణఖని కూడా వీడే చెప్పాడండి. బుద్ధి లేదురా వెధవో. అసలు భార్యాభర్తలంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఒక మనిషికి 2 కళ్ళు ఉంటే ఆ 2 కళ్ళు ఒకే వైపుకి చూడగలుగుతాయి. భార్యాభర్తల కాపురం కూడా ఆ కళ్ళలాగే ఉండాలి. మనిషికుండే 2 కాళ్ళు ఒకే వైపుకి నడవగలుగుతాయే తప్ప ఒక కాలు ఒక వైపుకి మరో కాలు మరో వైపుకి నడవలేవు. అలాగే భార్యాభర్తలు కూడా 2 కాళ్ళలాగే బతకాలి. ఐఎమ్ సారీ అండి. అది సరే, మీరు ఆఫీసులో పనిచేయడంతో పాటు అక్కడున్న వాళ్ళ తగుల్లో కూడా తలదూరుస్తూ ఉంటారా? అదే, అదేం లేదండి. నాకెప్పుడు మీతో మాట్లాడాలని ఉంటుంది, కానీ ఇంటి దగ్గర అయితే మీ అమ్మగారు నాన్నగారు ఉంటారు. ఆ దరిద్రుడు విడాకులు కావాలంటే వెంటనే మీరు జ్ఞాపకానికి వచ్చారు. ఈ కేసు మీరు టేకప్ చేస్తే నేను కూడా వాడితో వచ్చి ప్రతిరోజు మీ దర్శనం చేసుకోవచ్చు కదా.